హలో, పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, నిత్య నివాసి, పరిశుద్ధుడ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా మీరు కాచి కాపాడారు. నేటికి సజీవులుగా ఉంచి మీ సన్నిధానంలో చేర్చే విధానకే స్తోత్రాలు. మేము స్తుతించుటకు, ఆరాధించుటకు, మీ నామాన్ని గణపరచుటకు మాకు మరో తరుణాన్ని మా జీవితంలో మీరు అందించే విధానకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదువుకున్న పరిశుద్ధ గ్రంథం లేఖనములు ప్రభువా, అయా వివరించుటకు జ్ఞానము లేని వాడిని, నా జ్ఞానము చాలదు అయా ప్రభా, నిష్ప్రయోజకుడిని ప్రభా, నిదాసుడు, నన్ను స్థిరచాటు మరుగు చేయండి. మీరే ఆత్మలోపల మధ్య ఉండండి, మాతో మాట్లాడండి, నాలో మాలో లోపాలు సరిచేయండి. నిశ్చితానుసారంగా, వాక్యానుసారంగా, నిష్టానుసారంగా మేము జీవించుటకు ప్రభా, నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరి చేసుకుంటూ నీ సహాయం అందించమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభునామన ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ చదువుకున్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఒక మనిషిని చూసి మనం అంచనా వేయకూడదు. సాధారణంగా వేస్తాం, ఫెయిల్ అవుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యంలో ఏముందంటే, మనస్సు మనిషి కన్నా మనసు ప్రాముఖ్యమైనది. పైకి మనిషి చాలా అందంగా ఉండవచ్చు, కానీ మనసు చాలా మంచిగా ఉండొచ్చో లేక అసహ్యంగా ఉందో మనకు తెలియదు. మానవ జీవితంలో పైకి కొంతమంది చాలా పాపం అందం లేకుండా ఉంటారు, అందవికారంగా ఉంటారు. కానీ మనసు చాలా మంచిగా ఉండిద్ది వాళ్ళది. అలాగా ఉండేవాళ్ళు ఉండొచ్చు, లేదా మనస్సు సరిగా లేని వాళ్ళు ఉండవచ్చు. మొత్తం మీద అంటారు, ఈమె మనసు వాళ్ళ అమ్మ లాంటి మనసు, ఈయన మనసు వాళ్ళ నాన్న లాంటి మనసు, ఈమె మనసు ఫలానా సేవకుడు లాంటి మనసు అని అప్పుడప్పుడు మనము అనుకుంటాం, పోలుస్తుంటాం, పోలిక గమనిస్తూ ఉంటాం. అవును ప్రియులారా, అయితే అమ్మ లాంటి మనసో, నాన్న లాంటి మనసో, లేక వారి లాంటి మనసో, వీరి లాంటి మనసో మనం చెప్తుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు, క్రీస్తు యేసు ఏ మనసు అయితే కలిగి ఉన్నాడో ఆ మనసును మీరు కలిగి ఉండుడి. అంతేగాని అమ్మ మనసులో లోపాలు ఉండవచ్చు, నాన్న మనసులో లోపాలు ఉండవచ్చు, మనుషుల మనసులో లోపాలు ఉండవచ్చు. కానీ లోపము లేనివాడు, సరి అయిన మనసు కలిగిన వాడు, చక్కైన మనసు కలిగిన వాడు, లోపల ఒకటి పైన ఒకటి మనసు లేనివాడు క్రీస్తు యేసు మనసు కలిగి ఉండుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి ఏ మనస్సు కలిగి ఉండాలి? క్రీస్తు యేసు వారు కలిగి ఉన్న మనస్సును మనం కలిగి ఉండాలని దేవుని వాక్యము ఆజ్ఞాపూర్వకంగానే తెలియపరుస్తుంది ప్రియులారా.
ఏమిటి క్రీస్తు యేసు మనసులో ఉన్న గొప్ప విషయాలు ఏమిటి, మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి, మనం పాటించాల్సిన విషయాలు ఏమిటి అని మనం ఒక్కసారి దేవుని వాక్యాన్ని పరిశీలించినప్పుడు, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి, ఆయన ఎవరి స్వరూపం కలిగి ఉన్నాడంట? దైవ స్వరూపంలో ఉన్నాడు. దేవుని స్వరూపంలో ఉండి దేవునితో సమానంగా ఉండుట, దేవునితో సమానంగా ఆ పరలోక రాజ్యంలో ఆ బంగారు సింహాసనం మీద ఆయన ఉన్నాడు ప్రియులారా. అది విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకోలేదు. కానీ ఆ సింహాసనాన్ని, ఆ బంగారు సింహాసనం మీద అక్కడే ఉంటానని ఆయన ఉండలేదు. కానీ అది పెద్ద భాగ్యమని కూడా ఎంచలేదు. ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. ఎవరైనా బంగారు సింహాసనం మీద పరలోకంలో దేవుని స్వరూపంతో కలిగిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు మట్టి మనిషి పోలికగా పుట్టాడు. బంగారు సింహాసనం మీద కూర్చున్న ఆ మహోన్నతుడైన ఆ దేవాది దేవుడైన దేవుని స్వరూపం కలిగినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మట్టి మనిషి పోలికగా జన్మించాడు ప్రియులారా. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఈయన మనసు ఎలాంటి మనసు? బంగారు సింహాసనం నుంచి మట్టి మనిషిగా వచ్చే మనసు ఈయన మనసు. ఎవరన్నా ఒక గుప్పుడు మట్టి పెట్టి ఒక గుప్పుడు బంగారు ఏమంటే ఇస్తారా? ఎవరు? కానీ ఆయన మనసు ఆ బంగారాన్ని పక్కన పడేసి మట్టి మనిషిగా వచ్చిన మంచి మనస్సు. దాసుని స్వరూపంగా ధరించుకొని, ఈయన దాసుడి స్వరూపంగా ధరించుకున్నాడు. ఈయన వాస్తవానికి ఎవరు? ఈయన సర్వాధిపతి, సర్వాధికారి, ఈయన యజమాని. కొండలకు, పర్వతాలకు, మానవులకు, ప్రపంచానికి విశ్వాధిపతి. సర్వాధిపతి అంటే సమస్త ప్రపంచానికి, విశ్వానికి అధిపతి, యజమాని, ఓనర్ యజమాని. ఆయనంట దాసుని స్వరూపాన్ని. ప్రియులారా, దేవుడైన క్రీస్తు మట్టి మనిషిగా పోలికలా పుట్టాడు. అది క్రీస్తు మనస్సు ప్రియులారా. ఆయన సర్వాధికారి, సర్వాధిపతి అయి ఉండి, యజమానుడై ఉండి ఆయన దాసుని స్వరూపాన్ని ధరించాడు. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు. తర్వాత చూడండి, తన్ను తానే రిక్తుడిగా చేసుకొనెను. తన్ను తానే రిక్తుడు అంటే ఏమిటి తెలుసా మీకు? ఖాళీ చేతులు, ఎంటీ హ్యాండ్స్, ఖాళీ చేతులు. రిక్తుడు ఒట్టి చేతులు అంటలా. నా దగ్గర ఏమీ లేవయ్యా, ఏమీ లేవమ్మా, ఒట్టి చేతులు ఉన్నాయి అంటాం. ఎప్పుడన్నా ఎవరన్నా మనల్ని అడిగినప్పుడు ఏమీ లేవు, లేదా ఖాళీ జోబు అంటాం. అట్లా కొంతమంది ఒట్టి చేతులతో ఉన్నాం అంటాం. యేసు ప్రభువారు మనం అంటామే కానీ ఎంతో కొంతమంది దగ్గర ఉంటాయి. ఎంతో కొంత ఏ డబ్బాలోనో ఏ కవర్లోనో ఎంతో కొంత ఆ ఛార్జీ మోయినమో ఆ పెట్రోల్ మోయినమో ఉంటాయి. ఏమంటాం? నా కాడి ఏ ఒట్టి చేతి. కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు అట్ట ఏం లేడు. అది మనం అట్టుంటాం, కానీ ఆయన లేడు. ఆయన రిక్తుడిగా ఉన్నాడు. ఎవరైనా ఆయన సమృద్ధి కలిగిన వాడు, ఆయన సమస్తానికి అధిపతి, ఆయన సమృద్ధి కలిగిన దేవుడై ఉండి ఆయన అంటే శ్రీమంతుడు అనుద్ది. తిమోతి రాసిన పత్రికలో శ్రీమంతుడు ఆయన. అలాంటి వ్యక్తి అంట రిక్తుడిగా మార్చబడ్డాడు. రిక్తుడుగా ఎవరు చేశారు? తన్ను తానే రిక్తుడిగా చేసుకునేను. తన్ను తానే రిక్తుడిగా చేసుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియులారా, అది క్రీస్తు మనస్సు. తర్వాత చూడండి, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. విధేయత చూపాడు. విధేయత పొందవలసిన వాడు విధేయత చూపాడు. వాస్తవానికి ఆయనకి మనమందరం విధేయత చూపాలి. కానీ విధేయత పొందటానికి అర్హుడైన ఆ ప్రియ ప్రభువారు విధేయత చూపాడు. తన్ను తాను తగ్గించుకునేను. ఆయన మహోన్నతుడైన క్రీస్తు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇది క్రీస్తు యేసుకు కలిగిన మనసు ప్రియులారా. క్రీస్తు యేసు కలిగిన మనసు ఏంది? ఆయన దేవాది దేవుడై ఉండి మట్టి మనిషి పోలికగా పుట్టాడు. ఇది క్రీస్తు మనసు.
క్రీస్తు మనస్సు ప్రియులారా, ఆయన సర్వాధిపతి యజమానుడైన క్రీస్తు దాసుని స్వరూపంలో ధరించుకున్నాడు ప్రియులారా. ఆయన శ్రీమంతుడైన దేవుడై ఉండి రిక్తుడిగా ప్రభునేసు క్రీస్తు వారు జన్మించారు ప్రియులారా. ఆయన మహోన్నతుడైన క్రీస్తుగా ఉండి తన్ను తానే తగ్గించుకున్నాడు, విధేయత చూపాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతకైనా తన్ను తాను తగ్గించుకున్నాడు. నిజంగా ఈ ప్రపంచంలో తగ్గించుకున్న వ్యక్తుల లిస్టు రాస్తే, ఆయనంతగా తగ్గించుకున్నవారు ఎవరో లేరు. ఆయనంత రిక్తుడు ఇంకెవరో లేరు. ఒక రాష్ట్రపతి ఉన్నాడు, భారతదేశానికి చేశాడు ఆయన ఆ రాష్ట్రపతి. ఎప్పుడు ఆయన పెద్దగా రాష్ట్రపతిని ఎప్పుడు ఫీల్ అవ్వాల, ఆయన అధికారాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలా, అది అందరికీ తెలిసిన విషయమే. అధికారం పెద్ద ఉపయోగించుకోవాలా. రాష్ట్రపతి అని పెద్ద అధికారని, భారతదేశ అధిపతి ఆయన. రాష్ట్రపతి అంటే అకార్డింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హీ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది భారతదేశానికి ఆయన పెద్ద అధిపతి ఆయన. కానీ ఎప్పుడు అటు ఫీల్ అవ్వాలా, సాధారణ పౌరుడుగా ఉంటాడు. ఒక్కసారి కారు కూడా ఎక్కడో నడిచిపోతూ ఉంటాడు, ఆ సెక్యూరిటీ గారు పరిగెత్తుతూ ఉంటారు. ఆయనకి బట్టలు ఎన్ని జాతులు ఉన్నాయండి, లెక్కేస్తే ఎన్ని జాతులు ఉన్నాయి ఆయనకి బట్టలు? ఎన్ని జాతులు? నాకు తెలుసు 6 జాతులు, నాకు గుర్తుండే వరకు 6 జాతుల బట్టలు ఆయన బట్టలు ఎన్ని? 6 జాతులు. 6 జాతులు 2 జాతులు అంటే DRDA వాళ్ళు ఇచ్చారంట, అంటే డిఫెన్స్ వాళ్ళకి సంబంధించి ఆయన శాస్త్రవేత్త చేశాడు. వాళ్ళు 2 జాతులు బట్టలు ఇచ్చారంట, ఇంకో 2 జాతులు ఎవరు ఇచ్చారు. మొత్తం మీద 6 జాతులే. ఆయన రాష్ట్రపతి 5 సంవత్సరాలు చేసిన తర్వాత వెళ్తా ఒక సూట్ కేసులో 6 జాతుల బట్టలు, ఆ భారతరత్న అవార్డు ఒకటి, బట్టి ఒక సూట్ కేసు. ఎన్ని సూట్ కేసులు? ఒక సూట్ కేసే ఆయనకు ఉంది. అంటే యేసు ప్రభు వారికి ఆ సూట్ కేసు కూడా లేదు. యేసు ప్రభు వారికి ఆయన ఒక దేశానికి అధిపతి, ఆయన 6 జాతుల బట్టలు అన్న ఉండి, ఒక సూట్ కేసు అన్న ఉంది. యేసు ప్రభు ప్రపంచానికి అధిపతి, విశ్వానికి అధిపతి, సర్వ సృష్టికర్త. ఆయన ఒక సూట్ కేసు ఒకటి కూడా లేదు. ఒక సూట్ కేసు కూడా లేదు. ప్రియులారా, యేసు ప్రభు వారు, మనం ఈ లోకంలో చాలామంది దీనులు ఉంటారు. నేను కొంతమంది స్టడీ చేశాను, ఆ విషయాలు చెప్పనులే. కానీ ఇప్పుడు చాలా హంబుల్గా, చాలా విధేయతగా, అసలు అధికారము, గర్వం, అహంకారం ఏం తెలియని వారుగా ఈ లోకంలో గొప్ప గొప్ప పదవిలో ఉన్న వ్యక్తులు మనం చూసాం, మీకు కూడా తెలుసు. కానీ ప్రియులారా, వాళ్ళకన్నా కూడా, వాళ్ళందరికన్నా కూడా ఈ యేసు ప్రభు వారితో పోలిస్తే ఇంకెవరు ఉండరు. ఈయనే లీస్ట్ చివరి వాడిగా ఉంటాడు. తగ్గించుకున్న వారిలో ఉన్నతుడు, తగ్గించుకోవడంలో లీస్టు, తగ్గించుకున్న వాళ్ళు ఉన్నతమైన వాడు అని అంటాడు. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, మనుషులకు, నక్కలకు బొరియలు ఉన్నవి, మనుషు కుమారుడు తలదాచుకునుడికైనా చిన్న ఇల్లు కూడా లేదు ఆయనకి. కానీ స్పూరిల్లు కూడా లేదు, చిన్న పెంగిటిల్లు కూడా లేదు, చిన్న రేకులు ఇల్లు కూడా లేదు. తలదాచుకోవటానికి కూడా ఆయనకి స్థలం లేదు ప్రియులారా. సర్వం ఆయిందే. ఆయన మనస్సు అది, ఆయన క్రీస్తు వారి మనస్సు ప్రియులారా. లూకాసు వార్త 22వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. 22వ అధ్యాయం 27వ వచనం. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండేవాడా, పరిచర్య చేయవాడా? ప్రియులారా, గొప్పవాడు ఎవరు? భోజనం పంక్తిలో కూర్చున్న వాళ్ళ, లేకపోతే వడ్డిస్తూ ఉండేవాళ్ళ? ఎవరు గొప్పవాళ్ళు? సాధారణంగా మనకు తెలిసిన భాష ఏమనుకుంటాం? వడ్డించే వాళ్ళే గొప్పవాళ్ళ. ఇస్త్రాకులు తీస్తూ ఉంటారు, అంతా అయిన తర్వాత పట్టలు తుడుస్తుంది, బెంచులు తుడుస్తా, వాళ్ళే గొప్పవాళ్ళ. ఏమనుకుంటాం? ఊరిని గవాన ఇస్త్రాకులు తీయ అంటే ఏమంటాం? ఎవరన్నా గవాన బెంచి పట్టను, కొంచెం అన్నం వడ్డించాను, ఇక ఎట చూస్తారు? నీ కళ్ళకి నేను ఇంక మొదలు పెడతారు. ప్రియులారా, గొప్పవాడు ఎవరంటే భోజన పంక్తిలో కూర్చున్న గెస్టు అతిథి గొప్పవాడు. భోజన పంక్తి కూర్చున్నవాడు గొప్పవాడు. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను. యేసుప్రభువు ఏం చేస్తున్నాడంట? పరిచర్య చేస్తున్నాడు. ఈయన పంక్తిలో కూర్చోవాలి లైన్లో పరిచర్య చేస్తున్నాడు. 26వ వచనం.
మీలో గొప్పవాడు చిన్నవాని వలెను. ఎట్టుండాలంటే గొప్పవాడు చిన్నవాడు లాగా ఉండాలి. నేను ఇందాక మైక్ ఆడుంటే ఒక పిల్లోడు పోతాడు, వాడిని సరిగ్గా చూడక రే మైకి అంటున్నా, ఆడు చిన్నోడు బాగా పాపం వాడికి ఎందుకు సమాజం వెళ్ళిపోయాడు. ప్రియులారా, చిన్నవాడిలాగా ఉండాలి, పసివాడిలాగా మనం ఉండాలంట. గొప్పవాడు అధిపతి పరిచారకుని వల్ల ఉండాలి. ఎవరిని అధిపతి అనే వ్యక్తి ఎలా ఉండాలంటే పరిచారకుడిగా ఉండాలంట. యేసుప్రభు మనసయ్యా, యేసుప్రభు మనసు ఏంది? పరిచర్య చేసే మనస్సు. గొప్పవాడు ఎలా చిన్నవాడిలాగా ఉండాలనే మనస్సు, పరిచారకుడిగా ఉండాలి మనస్సు. యేసుప్రభు వారు చెప్పే మనస్సు అది. ప్రియులారా, ఆయన మనసే కాదు, ఆయన మాటే కాదు, ఆయన క్రియ కూడా అలాగనే ఉంది, అలాగనే ఉంది. ఒక్కోసారి మనం చెప్పేతాం కానీ ఒక్కసారి మనం ఉండలేక ఫెయిల్ అయిన సందర్భాలు మన జీవితాల్లో ఉన్నాయి 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 కాబట్టి ప్రియులారా, మనము ఎలా ఉండాలంట? చిన్నవారిలాగా ఉండాలంట, పరిచారకుల్లాగా ఉండాలంట, తగ్గించుకునేవారిగా ఉండాలంట. ప్రియులారా గమనించండి. తర్వాత చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 44వ వచనం. క్రీస్తు యేసు మనస్సు మనం కలిగి ఉండాలంటే యేసు ప్రభువారు ఇలా చెప్పారు, నువ్వు చిన్నపిల్లలాగుండు, నువ్వు పరిచారకుడుగా ఉండు, పరిచారకురాల్లాగుండు అని యేసు ప్రభువారు చెప్తున్నాడు. ఆయన కూడా అలాగే ఉన్నాడు ప్రియులారా. అని అంటాడు, నేను కూడా పరిచారకుని వలె ఉన్నాను. నిన్ను ఉండమని చెప్పటల్లా, నేను ఉన్నాను అని చెప్తున్నాడు. నిన్ను కూడా ఉండమంటున్నాడు. ముందు ఆయన ఉన్నాడు, ఉండమంటున్నాడు. ప్రియులారా, యేసు ప్రభువారు గొప్పతనం అదే. యేసు ప్రభువారు గొప్పతనం చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 44వ వచనంలో, మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల, ఎవరైనా ప్రముఖులుగా ఉండాలంటే ఏం కావాలంటే ముందు దాసులుగా ఉండాలంట. ఎలా ఉండాలి? దాసులుగా ఉండాలంట, దాసులుగా ఉండాలి. మనుషు కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ వాస్తవానికి యేసు ప్రభు వారు పరిచారం చేయించుకోవాలి. శిష్యులను పిలిచి ఆ పని చేయి, ఈ పని చేయి చేయించుకోవాలి. ఎందుకంటే ఆయన బోధకుడు, యేసు ప్రభు వారు టాలెంటెడ్ నాలెడ్జ్ పర్సను. ఈ శిష్యులు ఏమో సాధారణ వ్యక్తులు, చేపలు పట్టేవాళ్ళు, ఏదో పనులు చేసుకునేవాళ్ళు, సాధారణ వ్యక్తులు. వాస్తవానికి ఆయన కూర్చొని అవి చేస్తారని చెప్పాలి. కానీ యేసు ప్రభు వారు గంట ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయుటకును పరిచారము చేయుటకు వచ్చాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చును. ఆయన పరిచారం చేయటం ఒక్కదానికే కాదు ప్రియులారా, సర్వమానవాళ్ళని పాపము నుండి, శాపం నుంచి, అంధకార సంబంధమైన క్రియల నుండి, చీకటి నుండి, పాపపు చీకటి నుంచి విడుదల కలిగించాలని, ఆశ్చర్యకరమైన క్రీస్తు వెలుగులోకి నడిపించాలని, దైవ వెలుగులో వారి జీవితాలు బాగు చేయాలని, అంధకారమైన అగ్నిగుండం నుంచి తప్పించాలని, పరలోక రాజ్యానికి చేర్చాలని ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి అందుకొరకై, ఈ మానవ పాపం అన్నిటి కూడా విమోచన కలిగించడం కొరకై తన ప్రాణమును క్రయధనముగా, మూల్యముగా చెల్లించాడు, వెల చెల్లించాడు. ఆ వెల ఖరీదు హిజ్ సోల్, ఆయన ప్రాణం. యేసు ప్రభు వారు ప్రాణం, ఆయన మనస్సు అది. క్రీస్తు మనస్సు, క్రీస్తు మనస్సు, క్రీస్తు మనస్సు. ప్రియులారా, మనం గమనించినప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన దాసుని స్వరూపము, దాసుడే ఉండాలన్నాడు. కానీ ఆయన దాసుడే ఉండాలన్నాడా లేడా? ఎవడైనాను మీలో గొప్పవాడిగా ఉండాలంటే, ప్రముఖుడే ఉండాలంటే వాడు అందరికీ దాసుడే ఉండాలి అని ఊరక చెప్పేవాడుగా ఉన్నాడా? ఆయన దాసుని స్వరూపం ధరించి, ఆయన ధరించిన తర్వాతే చెప్పాడు. ఆయన దాసుని, ఆయన యజమానుడై ఉండి, శ్రీమంతుడై ఉండి, ఆయన గొప్పవాడై ఉండి, సర్వాధిపతి అయి ఉండి, దాసుని స్వరూపం ధరించి దాసుడిగా ఉండాలయ్యా అని చెప్తున్నాడు. ఇది క్రీస్తు మనస్సు, ఇది క్రీస్తు మనస్సు. మామూలుగా అయితే మానవ మనసు ఏంది? అధిపతిగా ఉండాలి అనే మనసు మానవ మనసు, దాసుడిగా ఉండాలి చెప్పే మనసు క్రీస్తు మనసు. ప్రియులారా, యజమానిగా ఉండాల్సిన మనసు మానవ మనసు, దాసుడిగా ఉండాలని చెప్పే మనసు క్రీస్తు మనసు. ప్రియులారా, మనం గమనించినప్పుడు క్రీస్తు యేసు ప్రభువారు దాసుని స్వరూపం ధరించిన వాడిగా ఉన్నాడు. ఆయన పరిచారము చేయించుకోవడం రాలేదు కానీ ప్రియులారా, పరిచర్య చేయుటకు ఆయన దాసుడుగా ఈ లోకానికి
పరిచర్య చేయుటకు దాసుడిగా వచ్చాడు. తన ప్రాణ విమోచన క్రయధనంగా అప్పగించుటకు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము ఆయన పరిచారము చేయుటకు వచ్చాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించేననియు తాను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని వద్దకు వెళ్ళవలసి ఉంది యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుముకు కట్టుకొనెను. అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదముల కడుగుటకును తాను కట్టుకున్న ఉన్న తువాలతో తుడుచుటకును. అయ్యయ్యో, చూడండి ప్రియులారా, యేసు ప్రభువారు శిష్యులు అందరూ కలిసి ఒక లైన్లో కూర్చోనంట, భోజన పంక్తిలో కూర్చున్నారంట. ఆయన వెంటనే లేచాడు, పై వస్త్రాన్ని తీసివేశాడు, తువాలు నడుము కట్టుకున్నాడు, ఒక పళ్ళెంలో నీళ్లు పోసుకున్నాడు, వెళ్ళి శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. శిష్యుల పాదాలు కడిగి ఆ నడుముకున్న తువ్వాలు తీసి ఆ పాదాలను తుడుస్తున్నాడు. ప్రపంచంలో ఎవరన్నా ఇట్లా చేసింది విన్నావా? అసలు నువ్వు ఎప్పుడన్నా చేసావా? అసలు ఎప్పుడు చూసావా? ఎప్పుడు వినలా, ఎప్పుడు చూడలా, ఎప్పుడు చెయ్యలా. కనీసం కన్న తల్లిదండ్రుల కాళ్ళు మనం అడిగాము ఎప్పుడన్నా? ఏదైనా కాళ్ళ మీద నీళ్ళు పోయమంటే గబాటి ఇసురు పోసి ఉంటామేమో. ఎప్పుడన్నా నీళ్ళు పోయమంటే కాళ్ళ మీద ఒక మగ్గు నీళ్ళు పోసి ఉంటామేమో, ఒక బకెట్ నీళ్ళు అటు పట్టి ఉంటామేమో. వాళ్ళ కాళ్ళు ఎప్పుడు అడిగామా? వాళ్ళ కాళ్ళు కనీసం తువాలతో తుడిసామా? ఇక తల్లిదండ్రుల కాళ్ళే కడిగిన బ్యాచ్ మనమైతే ఇంక ఓడో కాళ్ళు మనం ఎందుకు అడుగుతాము? మళ్ళీ కాళ్ళు కడగడే కాకుండా టవల్ పెట్టి తుడుస్తామా? ప్రియులారా, ఎవరన్నా పొరపాటు కాలు తగిలిందంటే ఇక మన కాలు ఎత్తుతామేమో వారి మీదకి. అది మన మనసు. పొరపాటున కాలు తొక్కితే సరిగా తొక్కపోయిన పెద్దగా కేకేస్తారు, అందరు వినాలని, తొక్కారు అని. ఆయన యేసు ప్రభువారు, ప్రియులారా, ఆయన యేసు ప్రభువారు ఏం చేశాడు? సాధారణంగా ఈ లోకంలో మన తెలిసిన సాధారణ లోకంలో గురువు పాదాలు ఒకవేళ నీళ్ళు పెట్టి కడిగితే కడిగి ఉండొచ్చు. ఎవరు నీళ్ళు కడగమంటే కడగడం శుభ్రంగా కడగరు, నీళ్ళు అడిగిపోయి అట్ట అంటారు, అంత అయిపోయింది అంటారు. ప్రియులారా, యేసు ప్రభువారు ఆయన బోధకుడిగా ఉన్నాడు, ప్రభువుగా ఉన్నాడు, ఆయన క్రీస్తుగా ఉండి వాస్తవానికి శిష్యుల చేత కాళ్ళను కడిగించుకోనే అర్హత కలిగి ఉన్నాడు. కానీ సాధారణ లోకంలో గురువులు పాదాలు శిష్యులు కడుగుతారు. గురువులు పాదాలకి శిష్యులు అట్లా నమస్కారం చేస్తుంటారు మనకు తెలిసిన సాధారణంగా. కానీ గురువు గారు, బోధకుడు యేసు ప్రభువారు శిష్యుల పాదాలు కడిగి ఆయన టవల్తోటి శుభ్రంగా తుడిచాడు. ఎవరికన్నా గబక్కన భోజనం కదా మన ఖర్చీఫ్ ఇమ్మని ఇస్తామా? ఒకవేళ ఇచ్చిన మళ్ళీ తీసుకుంటామా? ఒకవేళ అడిగి ఇచ్చారు అనుకో, ఉంచుకో నువ్వే ఉంచుకో అంటాం. తీసుకో, మళ్ళీ నువ్వు ఉంచుకోలే, పర్లేదు అక్క ఉంచుకో, అన్న అక్క పర్లేదు ఉంచుకో. వాళ్ళు అనుకుంటు పాప ఎంత ప్రేమ అనుకుంటారు. మనోడి మనసు వేరుగా ఉంది, మనోడి మనసు వేరు ప్రియులారా. కానీ యేసు ప్రభువారు గురువుగా, బోధకుడిగా, ప్రభువుగా, క్రీస్తుగా ఉండి శిష్యుల పాదాలు నీళ్ళతో కడిగి, అది పళ్ళెం పెట్టి కడిగాడంటే మామూలు కూడా కాదంట. పళ్ళెం పెట్టి శుభ్రంగా కడిగి ఆ వేస్ట్ వాటర్ మళ్ళీ పళ్ళెం నుంచి బయట పారబోసి మళ్ళీ మంచి నీళ్ళు తీసుకుని మళ్ళీ కడిగి మళ్ళీ కింద పళ్ళెం పెట్టి కడిగి ఆ నీళ్ళు మళ్ళీ వేస్ట్ బయట పారబోసి
మళ్ళీ టవల్తోటి తువాలతో శుభ్రంగా పాదాలు తుడిచినాడు. ఓ యేసు ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడు. యేసు ప్రభు వారు ఈ ప్రపంచంలో మానవాళందరికీ ఎంత మాదిరిగా ఉన్నాడు. యేసు ప్రభు వారి గురించి విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు, చదివినప్పుడు ఈ ప్రపంచంలో ఆయన అంతగా తగ్గించుకున్నవారు ఇంకెవరు లేరు ఉండబోరు ప్రియులారా. యేసు ప్రభు వారు తగ్గింపు గుణం గలవారని, యేసు ప్రభు వారు దీనత్వం గలవారని, యేసు ప్రభు వారు దీన మనసు గలవారని, యేసు ప్రభు వారి యొక్క క్రియల వలన మానవాళందరికీ తెలిసిపోయింది, ప్రపంచానికి తెలిసింది, క్రైస్తవులకు తెలిసింది, క్రైస్తవేతరులకు తెలిసింది. యేసు ప్రభు వారు ఆయనలో ఉన్న గొప్ప మనస్సు మానవాళ్ళందరూ తెలిసిపోయింది. అది ఎందుకు యేసు ప్రభు వారు అంటారు? ప్రభు బోధకుడై ఉండి చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనంలో, ప్రభు బోధకుడై ఉండి నేను మీ పాదములు కడిగిన యెడల మీరు ఒకరి పాదంలో ఒకరు కడగవలసినదే, నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలనని మీకు మాదిరిగా ఎలాగూ చేసేదిని ఆయన అంటున్నాడు. నేను పాదాలు కడిగానని చెప్పి అందరూ ఆగిపోవద్దు, మీరు కూడా నా వలె పాదాలు కడగండి, తువాలతో తుడవండి, నన్ను మాదిరిగా తీసుకోండి. అది యేసుక్రీస్తు ప్రభువారి మనస్సు. మనం ఇంకా ఆ స్టేజ్కి రీచ్ కాల ఇంకా ఆ యేసు ప్రభువారు చెప్పిన మాదిరిలోకి మన జీవితాలు అంత ఎత్తుకు ఇంకా ఎదగాలని ప్రభువారు కోరుతున్నాడు. మీరు ఇలాగూ చేయవలెను అని చెప్పాడు. మీకు మాదిరిగా ఇలాగూ చేసితిని, మీకు చేసిన ప్రకారం మీరు చేయవలెను. యూ షుడ్ డూ లైక్ మీ, నా వలె మీరు కూడా చెయ్యండి అని యేసు ప్రభువారు చెప్పారు. ప్రియులారా, అది క్రీస్తు యేసు కలిగిన మనస్సు. ప్రియులారా, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చూడండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాణిల దేన మనసున వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనస్కులై ఉండుడి. ప్రియులారా, ఈ 2 వచనాల్లో మనకి ఎక్కువ కనిపించే మాట దేన మనస్సు, దీనులు, దేన మనస్కులై, దేన మనస్సు. ప్రియులారా, యేసు ప్రభువారు మనస్సు దేవుని మనస్సు, దేన మనస్సు. యేసు ప్రభువారు అంటున్నాడు, మానవులకు చెప్తున్నాడు, విశ్వాసులు చెప్తున్నాడు, క్రైస్తవ లోకానికి చెప్తున్నాడు, ప్రపంచానికి చెప్తున్నాడు, దేన మనసు కలిగి ఉండుడి. దేవుని మనసు దేన మనసు. ప్రియులారా, క్రీస్తు మనసు దేన మనసు. దేన మనసు ఎవరి మనసు? దేన మనసు దేనాది కాదు. దేనా అని ఒక ఆమె ఉంది బైబిల్లో, తెలుసా మీకు? ఆమె మనసు కాదేడా. దేన మనసు దేనాది కాదు. దేన మనసు దేవుని మనసు. దేన మనసు క్రీస్తు మనసు. ఇంకో మనసు ఉంది ఏడా, అహంకారమైన. చూసారా, అహంకారమైన మనసు, అహంకారమైన మనసు అపవాది మనసు, గర్వం మన సాతాను మనసు. అది యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం గమనిస్తే, యెషయా గ్రంథము, మనకే మనసు ఉందో, నీకే మనసు ఉందో, నాకే మనసు ఉందో, వాక్యపు వెలుగు అద్దంలో మనము, వాక్యపు వెలుగులో మన యొక్క మనసును చూసుకోవాలి. ప్రియులారా, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవు నక్షత్రం పైగా నా సింహాసనం హెచ్చింతును. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు? లూసిఫర్ అనే ఒక దేవదూత అంటున్నాడు, నేను ఆకాశం ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాల కన్నా పైకి వెళ్ళిపోతాను, నేను అంతకన్నా ఎక్కువ నా సింహాసనం హెచ్చిస్తాను, ఉత్తర దిక్కును సభాపర్వతం మీద కూర్చుంటాను, మేఘమండలం ఎక్కుదను, మహోన్నతులను సమానంగా చేసుకుంటాను అని నువ్వు మనసులో అనుకుంటేవి కదా. ఈ లూసిఫర్ ఎక్కడ అనుకున్నాడంట? మనస్సులో అనుకున్నాడు. వీడి మనస్సు, ఈ లూసిఫర్ మనస్సు, ఈ అపవాది మనస్సు, ఈ సాతాను మనస్సు ఏ మనసు అన్నా? ఏ మనసు అక్క? గర్వపు మనస్సు, అహంకారపు మనస్సు.
గర్వపు మనసు ఎవరిది? అహంకారపు మనసు ఎవరిది? అపవాది మనసు, సాతాను మనసు. ఒకవేళ అలాంటి మనసు నాకున్నా, అలాంటి మనసు నీకున్నా, అలాంటి మనసు ఈ లోకంలో ఎవరికున్నా, అది ఎవరి మనసు చెప్పరే? అపవాది మనసు, అహంకార మనసు, అపవాది మనసు, గర్వపు మనసు, సాతాను మనసు. దీన మనసు ఎవరి మనసు? యేసుక్రీస్తు మనసు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం గమనిస్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం, నేను సాత్వికుడును, నేను దీన మనసు గలవాడును. యేసుక్రీస్తు మనసు ఎలాంటిదంట? దీన మనసు. అపవాది మనసు ఎలాంటిదంట? అహంకార మనసు, గర్వపు మనసు, అది ఎగిరెగిరి పడే మనసు. అది యేసు ప్రభువారి మనసు దీన మనసు. క్రీస్తు ప్రభువారు ఏ మనసు కలిగి ఉన్నాడు? దీన మనసు కలిగి ఉన్నాడు. ప్రియులారా, యేసు ప్రభువారు అంటున్నారు, నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడను. ఈ మధ్యాహ్నం వేళ యేసు ప్రభువారు మనసు ఏ మనసు? ఈ క్రీస్తు యేసు కలిగి ఈ మనసు మీరు కలిగి ఉండుడి. ఆయన మనసు దీన మనసు, ఆయన మనసు తగ్గింపు మనసు, ఆయన మనసు దాసుని మనసు, ఆయన మనసు రిక్త హస్తాల మనసు, ఆయన మనసు దీన మనసు, ఆయన మనసు తగ్గింపు మనసు, ఆయన మనసు దీనత్వంతో ఉన్న మనసు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. ఎలా ఉండాలంట? ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి. ఎందుకు? యేసు ప్రభు మనసు దీన మనసు. ఆయన బిడ్డలు ఎలా ఉండాలి? దీనులుగా ఉండాలి. ఆయన బిడ్డలు ఎలా ఉండాలి? దీనులుగా ఉండాలి. ఎందుకు? ఆ క్రీస్తు ప్రభువారు మన దేవుడు దీనుడు, మన దేవుడు దీనుడు. ప్రియులారా, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం ఎవరిది? ఆత్మ విషయంలో దీనులుగా. ప్రియులారా, సాధారణంగా దీనులు ఆడంబరం లేకుండా ఉంటారు. ప్రియులారా, మనం చిన్న గుర్తులు చెప్తున్నా మీకు. దీనులు ఎలా ఉంటారు? ఆడంబరం లేకుండా ఉంటారు. ఆడంబరం లేకుండా ఉంటారు. ఆడంబరం ఉండదు వాళ్ళకి. తర్వాత వాళ్ళు ఉన్నంతలో సంతోషంగా ఉంటారు, సంతృప్తిగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. 3 మాటలు చెప్పా. సంతోషంగా ఉంటారు, సంతృప్తిగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, ఆడంబరంగా ఉండరు. ఇవి మనకి సిమ్టమ్స్. అవి మనకు ఉండేలో గుర్తుపెట్టుకుని అంతే. టెస్ట్ యువర్ సెల్ఫ్. ఎవరో టెస్ట్ చేయొద్దు. టెస్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు దీనంగా ఉన్నావంటే, క్రీస్తు యేసు దీన మనసు కలిగి ఉంటున్నాడు దేవుడు. ఆత్మలో కూడా దీనంగా ఉండాలి. కొంతమంది ఆత్మలో కొందరు పైకి దీనంగా ఉంటారు, కానీ ఆంతరికంగా గర్వంగా ఉంటారు. పైకేమో దీనంగా ఉంటారు, లోపల గర్వంగా ఉంటారు. బైబిల్ అంటుంది, ఆత్మ విషయంలో నువ్వు అంతరంగంగా దీనంగా ఉండు. ఆత్మ విషయమై దీని లేని వారు ధన్యులు. ఆత్మంగా అంతరంగంగా దీనంగా ఉండాలి. బాహ్యంగా అనగా బహిరంగంగా కూడా మన మాటల్లో, మన క్రియల్లో, మన ప్రవర్తనలో దీనులుగా ఉండాలి. కొంతమంది బహిరంగంగా దీనంగా ఉంటారు, అంతరంగంలో గర్వంగా ఉంటారు. కొంతమంది అంతరంగంలో దీనంగా ఉంటారు, బహిరంగంగా గర్వంగా ఉంటారు. కొంతమంది రెండిట్లో గర్వంగా ఉంటారు. ఇంటర్నల్, ఎక్స్టర్నల్, బోత్ దే ఆర్ ప్రౌడ్. అదే మనసు మర్చిపోయారు మీరు. అదే మనసు అపవాది మనసు. ఓ ప్రియులారా, మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు మనసు మార్చుకోవాలి. నా మనసు మార్చుకోవాలి. మన మనసు మార్చుకోవాలి. ఎవరు మనసులో మార్చుకోవాలి? అమ్మలాంటి మనసా? నాన్నలాంటి మనసా? మన గురువు గారు లాంటి మనసా? మన చదువు చెప్పిన సార్లు లాంటి మనసా? లేదు. క్రీస్తు యేసు మనస్సు మనము కలిగి ఉండాలి. మన మనసు మార్చుకోవాలి. క్రీస్తు యేసు కలిగిన మనసులాగా మన మనసును మార్చుకోవాలి. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం.
ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండునో వాణ్ణి నేను దృష్టించుచున్నాను. దేవుడు చెప్తున్నాడు డైరెక్ట్గా. ఆయన దృష్టి ఎవరి మీద ఉండిద్దంట? అక్కడ సింపుల్గా ఉంది. ఎవరి మీద ఉండిద్ది? బంగారం బాగా ఎవరు వేసుకొచ్చారు వాళ్ళ మీద ఉండిద్ది. అవునా? జనరల్గా మన ఫంక్షన్కి వెళ్ళామనుకో, జనరల్గా మన సిస్టర్స్కి జనరల్గా మంచి శారీ ఎవరు కట్టుంటే వారి మీద దృష్టి వెళ్ళిపోయేది. ఎవరికి గోల్డ్ పెట్టుంటే అక్కడికి వెళ్ళిపోతుండేది జనరల్గా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కట్లేండి. పాపం వాళ్ళే కాదు, వీళ్ళు కూడా అంతేలే, జెంట్స్ కూడా అంతేలే. పురుషులైనా స్త్రీలైనా ఎవరైతే కొంచెం అందంగా ఆకర్షణీయంగా బంగారం ఘనంగా 4-5 రింగులు ఆ మధ్యలో అవి పెట్టుకొని కొంచెం మెడలో దండలు గంభీరంగా వచ్చారు, వారి మీద దృష్టి ఉండిద్ది. కానీ దేవుని దృష్టి అంటే, ఈ మాట చెప్తున్నా, దేవుని దృష్టి అంట ఎవరి మీద అంట? దేవుని దృష్టి దీనుల మీద ఉంటుందని చెప్పాడు. దేవుని దృష్టి ఎవరి మీద ఉండిద్ది? దీనుల మీద ఉంటుంది. ఒక్క మాటే నేను దాటిపోతున్నా. దేవుని దృష్టి దీనుల మీద. నీ మీద మనుషుల దృష్టి ఉండాలేకపోయినా మంచిదే. లేకపోతే మంచిదిరా, దృష్టి తగిలిద్ది. మనుషుల దృష్టి లేకపోతే ఇంకా మంచిది. ఎందుకు అది అంటారు? ఏందో నాకు సరిగ్గా ఏదో చాలా ఎండు మిరగాయలు ఏదో చేస్తుంటారు, రోడ్ల మీద వేస్తుంటారు, నిమ్మకాయలు. నేను వెళ్తా ఉంటే దాటద్దు తొక్కద్దు అంటుంటారు నన్ను. అసలు నేను పట్టించుకోనయ్యి. వాడు పిచ్చోళ్ళు చేశారు అది. మళ్ళీ నువ్వెందుకు భయపడతావు అనుకుంటా, నేను ఎందుకు భయపడాలనుకుంటా. ఎందుకు? మనుషుల దృష్టి, నర దృష్టి అంటది. ఏ దృష్టి? కాబట్టి మన మీద దేవుని దృష్టి ఉంటే మంచిది. ఎవరి దృష్టి ఉంటే మంచిది? దీనుల మీద మనుషుల దృష్టి ఉండనే ఉండదు. ఉండిద్దా? దీనుల మీద మనకు మంచిది, నరదృష్టి లేకుండా పోయిద్ది. దానికి ఖర్చు కూడా కాదు. కిలో అవి ఎంతో ఖర్చు కూడా ఎంత 100-200 డబ్బులు అవుతాయి. మళ్ళీ దాని మళ్ళీ వ్యాపారాలు ఇంకే చేయలేదు. మళ్ళీ దగ్గు వచ్చిద్ది, పక్కింటి వాళ్ళకి దగ్గు, వాళ్ళు తిడతారు. ఈ బాధలే ఉండవు, నరదృష్టియే ఉండదు. ఎట్టుంటే? దీనులుగా ఉంటే. అదన్నా, దీనులుగా ఉంటే ఈ బాధే ఉండదు. ఎవరి దృష్టి ఉండిద్ది? దేవుని దృష్టి. పగలు రాత్రి నువ్వు పడుకున్నా, ఎక్కడికి వెళ్ళినా ప్రయాణం, దేవుని దృష్టి అలా వెళ్తూ ఉండిద్ది నీ మీద, అలా వెళ్తూ ఉండిద్ది దేవుని దృష్టి. ప్రియులారా, ఇటీవల నేను ఒక ఇన్ఫర్మేషన్ చదివా. ఇజ్రాయెల్ దేశంలోనంట ఏదో పైన ఆకాశంలో ఒక డోమ్ లాంటిది ఏర్పాటు చేశారంట. పరాయి దేశం వాళ్ళు, ఇతర దేశాలు, శత్రు దేశాల వాళ్ళు రాకెట్లు వేసినా విమానాలు వేసినా ఏం చేసినది ఫట్ట కొట్టి ఎన్ని కొట్టేస్తుంది. దేవుని దృష్టి మన మీద ఉండిద్ది. ఇట్లా ఉండగానే ఆ నర దృష్టి, ఆ దృష్టి అయ్యి వస్తున్నా కూడా దేవుడి దృష్టి మన ఆక్యుపై చేస్తుండి మన మీదకి ఏమి లేకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఎంత ప్రివిలేజ్ నువ్వు దీనుడిగా దీనురాలుగా ఉంటే. చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథము 149వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథము 149వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యెహోవా తన ప్రజలందరికీ ప్రీతి గలవాడు, ఆయన దీనుల రక్షణతో అలంకరించును. ఇదే చెప్పేది. దీనులకి ఏముండిద్దంట? ఆయన రక్షణ ఉండిద్ది. ఆత్మరక్షణ, బాహ్య రక్షణ, అన్ని రక్షణలు ఉంటాయి. ప్రియులారా, ఇటీవల ఇస్రాయెల్ దేశానికి అవన్నీ ఉండా కూడా శత్రు దేశం రాకెట్లు వెళ్ళి మళ్ళీ ఇటీవల సరి చేసుకున్నారు, రిపేర్ చేసుకుంటున్నారు వాళ్ళు. కానీ దేవుడి రక్షణ ఉంటే మాత్రం ఏది రాదు. ప్రియులారా, దేవుని రక్షణ దీనులు కాడే ఉంది. చదవండి. దీనులను రక్షణతో అలంకరించును. దీనుల మీద దేవుడు దృష్టి పెడతాడు. దీనుల మీద దేవుడు రక్షణ ఇస్తాడు. నిన్నెవరు రక్షించినా రక్షించకపోయినా, నీ మీద దృష్టి పెట్టినా పెట్టకపోయినా, నేను పట్టించుకోకపోయినా, ఒక్కసారి నీ భార్య పట్టించుకోకపోవచ్చు, నీ భర్త పట్టించుకోకపోవచ్చు, ఒక్కసారి తల్లిదండ్రులు పట్టించుకోకపోవచ్చు. ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరిని చూసినా చూడకపోయినా, ఎవరిని పలకరించకపోయినా, నీ మీద దృష్టి పెట్టి నిన్ను పలకరించేవాడు యేసు ప్రభువారు. నీకు రక్షణగా ఉండేవాడు యేసు ప్రభువారు. ఒక్కోసారి కట్టుకున్న భర్తే కాలయముడు కావచ్చు. ఈ మధ్య ట్రెండ్ మారింది, కట్టుకున్న భార్య కాల ఎమురాలైపోయింది ప్రపంచంలో. నిజం, ఇది నిజం. కట్టుకున్న భార్య కాల ఎమురాలైంది. ఎప్పుడు చంపిద్దో తెలియదు, ఎట్లా చంపిద్దో తెలియదు. ఇటీవల చూసా, తల్లి కూడా ఎమురాలైంది. ఒక 3 సంవత్సరాల పాపను అలా నడిపించుకు వెళ్తూ ఉంది రోడ్డు మీద. ఆ దగ్గరలో సరస్సు ఉంది, సరస్సులో నెట్టేసింది, చనిపోయింది. నిజం. 2వ క్రితం న్యూస్ అది. రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మీర్ ప్రాంతంలో జరిగిన సంఘటన. కన్న తల్లి, 3 సంవత్సరాల పాప, చక్కగా ఉంది పాప, బిడ్డ, గుండె అట్లా అట్టనింది, నాకు షేక్ ఇచ్చింది.
నెట్టేసింది. సీసీ కెమెరా క్లారిటీ కనపడుతుంది. ప్రియులారా, కన్న తల్లి కాలేమురాలైంది. కన్న తల్లి కాలేమురాలైంది. కన్న తండ్రి కాలేముడయ్యాడు. ఎవరు రక్షణ లేదు, ఎక్కడ రక్షణ లేదు. తల్లి కాడ రక్షణ సాధారణ ఉండేది కదమ్మా, లేదు ఇప్పుడు. తండ్రి కాడ ఉండేది కదా, లేదు ఇప్పుడు. భర్త ప్రమాణం చేస్తాడు, నేను నీతో బాగా ఉంటానని, అసలే లేదు. భార్య కూడా ప్రమాణం చేసి సచ్చిందా నీతో ఉంటాను, అసలే ఉంటుందా. ఓ ప్రియులారా, కాబట్టి దీనులకు రక్షణ దేవుడు ఒక్కడే ఇస్తాడు. వీళ్ళెవ్వరు నమ్మద్దు, మోసపోవద్దు. నెక్స్ట్ ప్రియులారా, దీనుల మీద దృష్టి ఉంచుతాడు, మొదటి మాట. రెండోది, దీనులకైనా రక్షణగా కలిగి ఉంటాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. ఈ ప్రపంచంలో అనేక విషయాలు, ఇన్ఫర్మేషన్లు మనకు తెలిసినప్పుడు మన చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి, మన గుండె కదిలిపోతుంది, హృదయము ద్రవిస్తుంది. ప్రియులారా, మనుషులు అంత్యకాలంలో మనుషులు అంత దుర్మార్గంగా ఉంటారని బైబిల్లో ఉంది. అది నిజంగా కనిపిస్తూనే ఉంది. వారి పాపము కొరకు బిడ్డలను, భర్తలను, భార్యలను, తల్లిదండ్రులను కూడా చంపే సమాజంలో మనం ఉన్నాం ప్రియులారా. కాబట్టి మనం ఉండాల్సింది, అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, అయ్యో ఆ మనసులు మీకు వద్దు, క్రీస్తు యేసు మనసు కలిగి ఉండండి. ఆ దుర్మార్గు మనసులు మీకు వద్దు, ఆ హంతకుల మనసు మీకు వద్దు. ప్రియులారా, మధ్యాహ్న కాల సమయంలో ఈ లోకపు మనసు మనకొద్దు, అపవాది మనసు మనకొద్దు. క్రీస్తు యేసు కలిగిన దీన మనస్సు, క్రీస్తు యేసు కలిగిన పవిత్ర మనస్సు, క్రీస్తు యేసు కలిగిన పరిశుద్ధ మనస్సు, క్రీస్తు యేసు కలిగిన తగ్గింపు మనసు కలిగి ఉందాం. ఆ దీన మనసు కలిగి ఉంటే ఆ దీనుల మీద దేవుడు దృష్టి ఉంటుంది. ఆ దీనుల మీద దేవుడు రక్షణతో అలంకరిస్తాడు ఆ దీనుల్ని. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం గమనిస్తే, మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసైన వాడు ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జింప చేయుటకును, నలిగిన వారి ప్రాణం ఉజ్జింప చేయుటకును, ఈ వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించున్నాను. అకార్డింగ్ యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం ప్రకారము దేవాది దేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహాగణుడు నివసించే స్థలాలు ఎన్ని? 2 ప్లేసెస్, 2 ప్లేసులు ఆడే ఉంది. ఒకటి, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలం నివసించేవాడు. ఎక్కడ ఉంటాడంట? మహోన్నతమైన పరిశుద్ధ స్థలం నివసిస్తాడంట. ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్, లాస్ట్, కమ్ టు లాస్ట్, వినయం గల వారి వద్దను, దీన మనసు గల వద్ద నివసించున్నాను. మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తా అన్నాడు. రెండోది, వినయం గలవారి వద్ద, దీన మనసు గలవారి యొద్ద వచ్చిపోతానన్నాడా? నివసించుచున్నాను. ఇట్స్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నివసించుస్తాను, నివసిస్తాలే, వస్తాలే అయి కాదు, నివసించుచున్నాను. ఇట్ ఈస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దెర్ ఇస్ నో ఎండ్. నీలో దీనత్వం ఉన్నంతకాలం ఆయన ఉంటాడు, ఆయన ఒదుగుతాడు. ఆయన పట్టాడు కదా మన దగ్గర నివసించి, మన హృదయంలో ఆయన ఒదిగి నివసిస్తాడు. ఎవరితో? ఆయన 2 ప్లేసుల్లో ఉంటాడు. అకార్డింగ్ యెషయా 57:15 ప్రకారం, యెషయా 57వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో ఉంటాడు, వినయం గల దీనుల వద్ద నివసిస్తాడు. ఇందాక చెప్పాము, దీనుల మీద దృష్టి పెడతా అని చెప్పాడు, దీనులను రక్షణతో అలంకరిస్తా అని చెప్పాడు. ఇప్పుడు దీనుల దగ్గరే నివసిస్తానంటున్నాడు. క్రీస్తు యేసు అంటాడు, నేను సాత్వికుడును, నేను దీన మనసు గలవాడును. మీరు ఇట్టుండండి అయ్యా, మీరు బాగుపడతారు, మీ బ్రతుకులు బాగుంటాయి, మీరు బ్రతుకున్నంతకాలం బాగుంటారు. ఈ లోకం దాటినా కూడా నా రక్షణ ఉండిద్ది. నేనుంటా, ఇక్కడ ఉంటా, అక్కడ ఉంటా. ఖర్చు అయిద్ది ఏమన్నా? అక్క, అన్నా, ఏమైనా ఖర్చు అయిద్దా? దేన మనసు ఉంటే ఖర్చు అయిద్దా? ఖర్చు లేదు, ఖర్చు లేదు ప్రియులారా, ఖర్చు లేదు.
యేసుప్రభు వారికి ఖర్చు లేని దేవుడు. యేసుప్రభు వారి మాటలే ఖర్చు లేని మాటలు. యేసుప్రభు వారు చెప్పిన మాటలు పాటిస్తాను, ఖర్చే ఉండదు. ఇంక ఖర్చు తగ్గిపోయిద్ది. ఆడంబరం లేకపోతే ఖర్చు తగ్గదు. అని చెప్పా, ఆయనకు 6 జతలు బట్టలు ఉన్నాయంట. మనకి ఎన్ని బట్టలు, బీరువా తీస్తే చాలు. ఈ మధ్య ఒక బీరువా కూడా చాలు అమ్మగారికి, 2-3 బీరువాలు వస్తున్నాయి. ఈయన ఏడో తగిలిచ్చుంటాడు, అయ్యా తగిలిచ్చి ఇది ఇచ్చి కూడా వేసుకోవటం, మళ్ళీ 2 సార్లు వేసుకోవాలి, 3 సార్లు కండిషన్స్. ఈయన ఏడో అట్ల పెట్టిలోనో టంగు పెట్టిలోనో పెట్టుకొని ఏడో గరమరలో పెట్టుకోండి బ్రతుకు. కొంతమంది జెంట్స్ కూడా బట్టలు ఎక్కువ ఉంటాయండి, పాప లేడీస్ అనకూడదు. విలువైన బట్టలు కొంటారు. ఆయనకైనా చాలా పేదవాడే కానీ ఆయన చొక్కా ఒకటి 3,000-4,000 ఉండిద్దంట. మంచి ఖరీదైన బట్టలు కొంటుంటాడు. జెంట్స్లో కూడా ఉండారు, పాప లేడీస్ పొద్దుగా అనుకోకూడదు మనం. వాళ్ళు కొంచెం భ్రమ ఎక్కువే కానీ మనోళ్ళు కనపడకుండా కొంటారు ఈ మధ్య. కాబట్టి ప్రియులారా, దీన మనస్సు ఉంటే ఆడంబరం ఉండదు, ఖర్చులు ఉండవు, కష్టాలు ఉండవు, దొంగల బేడద ఉండదు, దరిద్రం ఉండదు, సమాధానం ఉండిద్ది, సంతోషం ఉండిద్ది, సంతృప్తి ఉండిద్ది. ఇవన్నీ బెనిఫిట్సే, ఒక్కడి కూడా నష్టం లేదు. ఈ మధ్య బంగారం కూడా రేటు ఎక్కువైంది. బంగారం రేటు ఎక్కువైపోయింది. కాబట్టి దీన మనసు కలిగి ఉంటే ఇంకా ప్రశాంతం. ఈ మధ్య దొంగల బేడద ఎక్కువైంది. లేనోడిది ఒకటే బాధ, ఉండోడిదేమో గుండెలు పీకుతుంది, ప్రాణం పోయిద్దో ఉండిద్దని. వేసుకోలేక, ఇంట్లో ఊరక పెట్టలేక, బయటికి తీయలేక లాకర్లో పెట్టి, మొన్న ఒక దగ్గర పోతే పోయి ఆంటీ అంటే, అయ్యా మా బంగారము, మా డాక్యుమెంట్స్, మా కాగితాలు, స్థలాలు, పొలాలు మొత్తం బ్యాంకు లాకర్లో ఉండేయ్యా బాబు అని చెప్పింది. ఏమన్నాయంట? బంగారం కూడా బ్యాంకు లాకర్లో. ఇక చచ్చిపోయేటప్పుడు చూసిద్దో లేదో మా పెద్దామలే బాబు, చచ్చిపోయేటప్పుడు చూసుకునిద్దో లేదో మరి తెలియదు. ఇక చచ్చిపోయే డేటు చూసుకుంటానికి కూడా. నిజం. నేను ఒక స్థలం కోసం డాక్యుమెంట్ కోసం వెళ్తే, అంటే డాక్యుమెంట్ అంటే, అయ్యా అన్నీ అక్కడే ఉండేయ్యా ప్రభాకర్, అక్కడే ఉండి, అమ్మాయి చెప్తాలే తెస్తుంది బ్యాంకులో ఉండి లాకర్లో అంది. ఏమేమి ఉన్నాయి అంటే అన్నీ ఉన్నాయి. ఓ ప్రియులారా, అన్నీ లాకర్లో ఉన్నాయి. తర్వాత ఎవరో తెచ్చి నాకు వాట్సాప్ పెట్టారు, స్కాన్ చేసి డాక్యుమెంటు. సరే, మెట్టుకు దేవుడు ఎక్కడ నివసిస్తాడు చెప్పరే? దీనుల వద్ద నివసిస్తాడు. నీతో ఎవరు ఉండా, లేకపోతే దేవుడు చాలదమ్మా. దేవుడు చాలదా? అసలు మనుషులు ఉన్నా కూడా ఎక్కువ దుర్వాసనే, మనుషులున్న డిస్టర్బెన్సే. దేవునితో ఉంటేనే ది బెస్ట్. కాబట్టి ప్రియులారా చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను దీనుడును, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. క్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప దీనుడే కదా. చూడండి, పరిశుద్ధ దేవుడై ఉండి సర్వమానవ రక్షణార్థమై ఆయన ఈ లోకానికి వచ్చి అపరిశుభ్రంగా ఉన్నటువంటి కంపు దుర్వాసన ఉన్నటువంటి పశువుల తొట్టిలో పడుకున్నాడు. ఎంత దీనుడైనా. ఇప్పుడు పశువుల తొట్టిలో పడుకోవద్దు కానీ చేయబెట్టు, ఒక్కసారి నిలబడు, కూర్చోవద్దు కానీ సరే కూర్చో ఒకసారి. ఎంత దీనుడైనా. సర్వాధికారం క్రీస్తు ఉండి ఈ లోకలైన ప్రయాణానికి గుర్రాలను, రథాలను వాడగల సర్వాధిపతి, సర్వాధికారి, రాజుల రాజు అయి ఉండి, ప్రభుల ప్రభు ఉండి ఆయన ఒక గాడిద ఎక్కాడు. ఆయన ఏమెక్కాడు? గాడిద. ఎంత దీనుడైనా. మనలోడు గాడిద అంటే ఒప్పుకుంటామా? ఏదన్నా గాడిద అంటే ఒప్పుకుంటామా? ఆయన గాడిదనే ఎక్కాడు. ఆయన గాడిదను తాకాడు, ఆయన గాడిదను ఎక్కాడు. ఎంత దీనుడైనా. ఆయన దేవాది దేవుడు దాసుని స్వరూపం ధరించుకొని వచ్చాడు. ఆయన ముఖాన్ని ముసుకేసి గుద్దుతా ఉంటే మౌనంగా ఉన్నాడు, తిడతా ఉంటే మౌనంగా ఉన్నాడు, దూషిస్తూ ఉంటే మౌనంగా ఉన్నాడు, చేతులు సీళ్ళు కొడతాంటే మౌనంగా ఉన్నాడు, కాళ్ళ మేకలు కొడితే మౌనంగా ఉన్నాడు, నిందలు, అవమానాలు, దెబ్బలను భరించాడు. ఎంత దీనుడైనా. ఆనందకరమైన, ఆహ్లాదకరమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన బంగారు సింహాసనం మీద ఆ యొక్క ఉన్నతమైన సింహాసనం విడిచిపెట్టి బాధాకరమైన, అవమానకరమైన, శాపగ్రస్తమైన కలువరి శిలువ మ్రాను మీద, ఆ క్రొయ్య మీద ఎక్కటానికి ఆయన
పరలోకంచి దిగి వచ్చాడు నీ రక్షణ కోసం, నా రక్షణ కోసం. ఎంత దీనుడు ఆయన! ఆయన లాంటి దీనులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కడ ఎప్పుడు లేరు లేరు లేరు. అబ్బా, వినటానికి ఎంత గమ్మగా ఉందో కదా. యేసు ప్రభువే, ఆ దేవాది దేవుడే అంతగా తగ్గించుకుంటే, ఆయన పిల్లలమని, ఆయన మనకు తండ్రి అని, ఆయన మన ప్రభువు అని చెప్పుకునే మనం కూడా అంతగా తగ్గించుకోవాలి కదా. ఆయన పిల్లలమైన మనం ఆయనలాగా తగ్గింపు కలిగి మనం జీవించాలి కదా. అలాంటి తగ్గింపు మనసు మనం కలిగి ఉండాలి కదా. అలాంటి తగ్గింపు నీలో ఉందా? అలాంటి తగ్గింపు నాలో ఉందా? అలాంటి తగ్గింపు మనలో ఉందా? మధ్యాహ్నం వేళ సూటి ప్రశ్న, ఓడిపోయేమా? తగ్గింపు లేని జీవితాలు మనయ్యా. క్రీస్తు యేసు కలిగిన మనసు లేనివారిమా? దీన మనసు లేనివారిమా? సరి చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. అయ్యా, నీ మనసు నాకు దయచేయి. బంగారం మీద మనసు ఉంది కానీ, బట్టల మీద మనసు ఉంది కానీ, స్థలాల మీద మనసు ఉంది, పొలాల మీద మనసు ఉంది, ఉద్యోగాల మీద మనసు ఉంది, డబ్బు మీద మనసు ఉంది. కానీ దీన మనసు నా కాడ లేదయ్యా. నాకు అలాంటి మనసు దయచే ప్రభువా. మంచి భార్య కావాలని మనసు ఉంది, మంచి భర్త కావాలని మనసు ఉంది, మంచి ఇల్లు కావాలని మనసు ఉంది, మంచి కారు కావాలని మనసు ఉంది. దీన మనసు నాలో లేదయ్యా. అలాంటి దీన మనసు నాకు దయచే ప్రభువా అని ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. ప్రియులారా, ఈ రోజుల్లో సంఘాలు చీలిపోవటానికి, కుటుంబాలు కూలిపోవటానికి, మానవ సంబంధ విచ్ఛిన్నమవటానికి, బ్రతుకులు బజారు పడటానికి కారణం దీన మనసు లేదు, తగ్గింపు మనసు లేకనే కారణం. ఆమంటే ఎందుకు తగ్గాలి, ఆయనంటే నేను ఎందుకు తగ్గాలి? తల్లిదండ్రుల మాట వింటల్లా, భర్త మాట వింటల్లా, భార్య మాట వింటల్లా, ఎవరి మాట ఎవరు వింటల్లా. నేను ఎవరి మాట వినను, నేను మోనార్కుని, నా మాటే వేదం, నేను చెప్పిందే జరగాలి. కుటుంబాలు కూలిపోతున్నాయి, సంఘాలు చీలిపోతున్నాయి, ప్రపంచాలకు యుద్ధాలు వస్తున్నాయి. ప్రియులారా, కారణం దీన మనసు లేదు, క్రీస్తు యేసు మనసు లేదు. అదే కారణం. ఓన్లీ వన్ రీజన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్, ఓన్లీ వన్ రీజన్, దట్ ఈస్ క్రీస్తు యేసు కలిగిన దీన మనసు ఈ లోకానికి లేకపోవటం, ఈ మనుషులకు లేకపోవటం, నీకు లేకపోవటం, నాకు లేకపోవటమే కారణం. మన సమస్యలకు కారణం ఒక్కటే. అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, ఒక్కటే. ఏందది? క్రీస్తు యేసు దీన మనసు లేకపోవటమే మనకు మనశ్శాంతి లేకపోవడానికి కారణం. మనం రాజీ పడకపోవడానికి కారణం, మనం సమాధాన పడకపోవడానికి కారణం, రక్త సంబంధికులను పలకరించుకోకపోవడానికి కారణం, చస్తే కూడా వెళ్ళకపోవడానికి కారణం క్రీస్తు యేసు దీన మనసు లేకపోవటమే. దేవుడైన వాడే దాసుడిగా, దరిద్రుడిగా మారితే నీ కోసం, నా కోసం, నిన్ను నువ్వు హెచ్చించుకోవటానికి, అతిశయించడానికి నీకు ఏముంది? నీలో ఏముంది? నాలో ఏముంది? నీకు ఉన్నది కనీసం, నాకు ఉన్నది కనీసం సమాధి దాకా కూడా వస్తుందా? మన మంచి బిల్డింగ్ ఉంది వచ్చిద్దా? మంచి కారు ఉన్నది వచ్చిద్దా? మన సమాధి దాకా కూడా మన బంగారం వచ్చిద్దా? మన సమాధి దగ్గరికి కూడా రాదు. క్రీస్తు పిల్లలుగా క్రీస్తు మనసైన దీన మనసు కలిగి ఉండాలం. క్రీస్తు పిల్లలుగా మన తండ్రి అయిన క్రీస్తు మనసు కలిగి ఉందాం. ఆయన సన్నిధిలో మన జీవితాంతం దీనులుగా దీన మనసు కలిగి ఉండినట్లుగా ఈ పాఠాన్ని మనము నేర్చుకుందాం. ఈ పాఠాన్ని మనము గుర్తుపెట్టుకుందాం. ఎంతకాలం? జీవితాంతం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనం చదువుకుంటే, కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. దీనులు భోజనం తృప్తి పొందుదురు. నేను దాటిపోతా. 34:2 కీర్తన 34:2. ఇక్కడ ఏముంది? దీనులు భోజనం చేసి ఎలా ఉంటారంట? రెండు మాట గుర్తుపెట్టుకో. దీనులు తృప్తిగా భోజనం చేసి ఎలా ఉంటారు? తృప్తిగా ఉంటారు. 34:2 కీర్తన 34:2. దీనులు దాన్ని విని
సంతోషించెదరు. దీనిలో ఎలా ఉంటారంట? సంతోషంగా ఉంటారు. దేవుని మాటలు వినంగానే దీనిలో సంతోషంగా ఉంటారు. మూడో మాట 37:11 కీర్తనలు 37:11 దీనిలో భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. ఎట్టుంటారంట? దీనిలో క్షేమం కలిగి ఉంటారు. 3 మాటలు చెప్పా. దీనులు భోజనం చేసి తృప్తిగా ఉంటారు, దీనులు దేవుని మాటలు వినగానే సంతోషంగా ఉంటారు, 3 దీనులు క్షేమంగా ఉంటారు. దీనులు తృప్తిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. ఇంకేం కావాలయ్యా నీకు? దీనికోసమే కదా. మంచి బిల్డింగ్ కడితే సంతోషంగా ఉంటాము, సుఖంగా ఉంటాము, క్షేమంగా ఉంటాము అనుకుంటారు. మంచి బిల్డింగ్ కడితే దొంగల కందామే పడిద్ది. ఈ మధ్య బెడ్రూములు, డబల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూములు, ప్రస్తుతం ఈ 3 నాకు 4 బెడ్రూమ్లు చూడలేదు బిల్డింగ్ నేను. ఇన్ని ఉన్నాయి. కారణం ఏంటంటే దరిద్రం. ఎవరు రూమ్లో పోయి తలుపు వేసుకుంటారు, తలుపులు కొట్టినా పలకరు. ఒకప్పుడేమో రైలు పెట్టలాగా ఇల్లు ఉండేవి, మొదటి రూమ్లో కేకేసినా చివరి రూమ్లోకి వినపడేది. ఇప్పుడు లేదు, తలుపులు వేసుకుంటారు. వాళ్ళు బతికుండారో చచ్చిపోయారో నిద్రపోతున్నారో మెలుకుండారో వాళ్ళకి తెలియదు, బయట బస్సు లోపల తెలియదు. ఎవరు సెల్ ఫోన్ వాళ్ళది, ఎవరి ఫోన్కి వాళ్ళకి పాస్వర్డ్లు ఉంటాయి, ఎవరు రూమ్కి వాళ్ళ దగ్గర ఉండిద్ది, ఎవరు బాత్రూమ్కి వాళ్ళ దగ్గర ఉండిద్ది. వీళ్ళు కలిసి బతుకుతున్నారే కానీ వాళ్ళ దగ్గర ఏం లేదమ్మా, సంతోషం లేదు, సమాధానం లేదు. అందుకే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, ధనవంతులు, సాఫ్ట్వేర్లు, సినిమా ఫీల్డ్లో ఉండేవాళ్ళు, రాజకీయ ఫీల్డ్లో ఉండేవాళ్ళు, వీళ్ళంతా యుగోకి తగ్గించుకోక యుగో ఫీలింగ్ అయ్యి డైవర్స్ తీసేసుకుంటున్నారు. తెలుసా మీకు? విడిపోతున్నారు, విడాకులు పొందుతారు, లేకపోతే ఒకరినొకరు లేపేస్తున్నారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. కారణం క్రీస్తు మనసు లేకే, తగ్గింపు మనసు లేకే. వసతులు పెరుగుతున్నాయి, మంచి బిల్డింగ్ చూస్తే భలే బిల్డింగ్ భలే ఉండి ఆనందంగా ఉంటాం అనుకుంటాం. వాళ్ళని పరాకసి తెలిసిద్ది. వాళ్ళు కలిసి నిద్రపోరు, కలిసి తినరు, కలిసి పడుకోరు, కలిసి మాట్లాడుకోరు. ఎవరికి వారే, ఎవరి కారు వాళ్ళది, ఎవరి కారు డ్రైవర్ వాళ్ళకు ఉంటారు, ఎవరు టైమింగ్స్ వాళ్ళే, ఎవరి రూమ్ వాళ్ళదే, ఎవరి రూమ్ కీస్ వాళ్ళకు ఉంటాయి. చివరికి డ్రగ్స్కి ఎడిట్కి అవుతున్నారు. అవును, డ్రగ్స్ ఎడిట్కి అవుతున్న వాళ్ళే. దీనులు కాదు, అపోజిట్ పర్సన్సే. సంపన్నులే డ్రగ్స్కి. ఎందుకు? సంతోషం కోసం. నేను ఒక ఇంటర్వ్యూ చూసా, ఎందుకు డ్రగ్స్ అంటే డ్రగ్స్ వేసుకుని సంతోషం అంట. అరే ఎందుకు తిక్కలదానా తిక్కలోడా? దీనులుగా ఉంటే సంతృప్తి వచ్చింది, దీనులుగా ఉంటే సంతోషం వచ్చింది, దీనులుగా ఉంటే క్షేమం వచ్చింది. బైబిల్ చెబుతుంది, యేసుప్రభువు చెబుతున్నాడు, దేవుని వాక్యం చెబుతుంది. అది వాళ్ళకి ఎక్కటల్లా, వాళ్ళకి తెలియటల్లా. నీకన్నా ఎక్కిందా? నీకెక్కిందా? నాకెక్కిందా? ఈ మధ్యాహ్నం వేళ ప్రశ్న, దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళ సంగతి ఓకేలే, వాట్ ఈజ్ అబౌట్ యూ? ప్రియులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 మనం చదువుకుంటే, నేను చదవలే కానీ, ప్రయాసపడి భారం మోసుకుని సమస్యలు నా యొద్దకు రండి, నా దగ్గర రండి, నేను సాత్వికుడును, నేను దీన మనసు గలవాడిని, నా యొద్ద నేర్చుకునుడి. నా వద్ద అక్కడే ఉంది, నా వద్ద నేర్చుకునుడి. ఎందుకంత ప్రయాసం ఉంటా, ఎందుకంత భారంగా ఉంటా? ఇదిగో నా కాడి సులువు, నా భారం తేలిక, నా దగ్గర రండి, నేర్చుకోండి, నేను సాత్వికుడును, నేను దీన మనసు గలవాడిని, కమ్ టు మీ. యేసు ప్రభువారు ప్రయాసపడి భారం సమస్త జనులారా. ఎవరు పిలుస్తున్నాడు? నల్లోళ్ళలో, తెల్లోళ్ళలో, ఎర్రోళ్ళలో కాదు, ఇండియా వాళ్ళు, అమెరికా వాళ్ళు కాదు, సమస్త జనులారా, ఆల్ ది పీపుల్. పొట్టోళ్ళని పొడుగోళ్ళని కాదు, అందరినీ. సమస్త జనులారా నా వద్దకు రండి, నేర్చుకోండి, నేను సాత్వికుడిని, నేను దీన మనసు గలవాడిని అని దేవుడు పిలుస్తున్నాడు. ప్రియులారా, అప్పుడు మీ ప్రాణాలకు అక్కడే ఉంది విశ్రాంతి, అప్పుడు మీ ప్రాణాలకు తృప్తి, అప్పుడు మీ ప్రాణాలకు సంతోషం, అప్పుడు మీ జీవితాలకు సమాధానం, అప్పుడు మీ బ్రతుకుల్లో మీ కుటుంబాలకు క్షేమం, మీ ప్రాణాలకు విశ్రాంతి. ఈ ఒక్క మాటలు ఇవన్నీ ఉన్నాయి. విశ్రాంతి వద్దు, డ్రగ్స్ వద్దమ్మా, రూమ్ వేసుకొని ఏసీ వేసుకొని రూమ్ తాళం వేసుకోవద్దమ్మా. కొంతమంది తలుపు వేసుకుంటే ఏసీ ఫుల్గా పెట్టుకుని పడుకుంటారు. అమ్మ పిడుగులు పడుతున్నప్పుడు ఏసీలు ఆపుకోండి, ఏసీలు పేరు చచ్చిపోతున్నారు. పిడుగులు పడుతున్న సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఇటీవల సెల్ ఫోన్, చిన్న ఫోనే, రైతు
పొలంలో దూరంగానే ఉంది, అది పేలి అక్కడ అది దానివల్ల పిడుగు దగ్గరలో ఎలక్ట్రానిక్స్ డివైస్ అన్నీ అది అట్రాక్ట్ చేసి పిడుగుబడి చనిపోయాడు ఇక్కడే మన డిస్టిక్లోనే. కాబట్టి ప్రియులారా, సెల్ ఫోన్స్ పిడుగులు పడుతున్నప్పుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, ఏసీలు ఆపేసుకోండి, ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఆపేసుకోండి, అవి లాగేస్తున్నాయి. 2 days బ్యాక్ జరిగింది ఇక్కడే బాపట్ల డిస్టిక్లోనే. కాబట్టి ప్రియులారా, దీనులుగా ఉండండి, ఆడంబరాలు వద్దు. మీకేదో బెడ్రూమ్లు కొనిపించే కట్టించారని చెప్పి రూములు తాళాలు తలుపేసుకోబాకండి, ఏసీలు ఆన్ చేసుకొని పోబాకండి, ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనులుగా ఉంటే సంతోషం, సమాధానం, సంతృప్తి, ప్రాణాలకు విశ్రాంతి. ప్రియులారా, చివరిగా మన జీవితాల్లో అపవాదికి ఉన్న అహంకారం మనలో ఉందేమో విడిచిపెడదాం. అపవాది కలిగి ఉన్న గర్వాన్ని మనం కలిగి ఉన్నామేమో విడిచిపెడదాం. వినయంతో, సాత్వికంతో క్రీస్తు యేసు కలిగిన మనసును, దీన మనసు మనం కలిగి ఉందాం. దీన మనసు కలిగి, క్రీస్తు మనసు కలిగి, క్రీస్తుతో జీవిద్దాం. క్రీస్తు మనసు, దీన మనసు. ప్రియులారా, దీన మనసులో దేవుని ఆశీర్వాదం దాగి ఉంది, అది తెలుసుకో. నీకు ఆశీర్వాదం కావాలి కదా, నీకు గోల్ అదే, దాని సీక్రెట్ ఇదే. క్రీస్తు యేసు మనసు, దీన మనసు. దీన మనసులో ఆశీర్వాదం దాగి ఉంది, ఆనందం దాగి ఉంది, నెమ్మది ఉంది, ప్రశాంతం ఉంది. కాబట్టి క్రీస్తు యేసు మనసు, దీన మనసులో ఆశీర్వాదం దాగి ఉంది, దీవెన దాగి ఉంది. కాబట్టి మనం దీనులుగా జీవిద్దాం, దైవ దీవెనలు పొందుకుందాం, క్రీస్తు ప్రభుకి ఇష్టలుగా జీవిద్దాం. ఆయన కుమ్మరించే దీవెనలు, పరలోక సంబంధమైన దీవెనలు, భూలోక సంబంధమైన దీవెనలు, అన్ని దీవెనలు దేవుడు కుమ్మరిస్తానికి నీ మీద దృష్టి పెట్టి ఉన్నాడు, నీతో జీవిస్తాడు. ఆయన ఒకటే అడుగుతున్నాడు. నేను మీకు ఒక రెఫరెన్స్ చదవటం మర్చిపోయి, కానీ మేకా పత్రికలో ఒక రెఫరెన్స్ నేను చెప్పడం టైం పాస్కి వెళ్ళిపోయి, కానీ అక్కడ ఉండిద్ది, దీన మనసు కలిగి నడుచుకుని ఉండిద్ది. ప్రియులారా, నేను ఏమడుగుతున్నా, మిమ్మల్ని న్యాయంగా జీవించటము, దీన మనసు కలిగి జీవించడం కదా ఉండిద్ది అక్కడ మేకా రాసిన గ్రంథంలో. ప్రియులారా, కాబట్టి నేను దాటిపోయాను. ఒక మాట వరకు గుర్తు చేసి, నేను మీరు చదివినలే కానీ ఆ మాట గుర్తు చేస్తాను. జస్ట్ మేకా 6:8 తీద్దులే కానీ ఎవరు, మేకా 6:8 రాసి పెట్టుకోండి. దీన మనసు కలిగి ఉండండి. కాబట్టి ప్రియులారా, మనం దీన మనసు కలిగి ఉందాం, అన్నిట్లో తగ్గించుకుందాం. ఈ మధ్య రాజకీయ నాయకుడు చెప్తున్నాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడని బైబిల్లో ఉందని ఒక రాజకీయ నాయకుడు చెప్పాడు. ఇదే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. తను తగ్గించుకుంటే హెచ్చు దీవెన ఉంది, తగ్గించుకుంటే దీవెన, దీనులుగా ఉంటే దీవెన. రాజకీయ నాయకులు కూడా తెలిసిపోయింది, ప్రజలు కూడా తెలిసిపోయింది. నీకు తెలియలేదా? ఇప్పుడన్నా తెలుసుకుందాం, కనీసం ఇప్పుడన్నా తెలుసుకుందాం. తగ్గింపు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని బైబిల్లోనే ఉంది, ఇంకెక్కడ లేదు, బైబిల్లోనే ఉంది. దీన మనసు కలిగి ఉంటే దీవెనలు వస్తాయి, బైబిల్లోనే ఉంది. దీన మనసు కలిగి ఉంటే తృప్తిగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, సమాధానంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం, దీవెన పొందుతాం. దేవుని దృష్టి ఉండిద్ది, దేవుడు మనతో ఉంటాడు. బైబిల్లోనే ఉంది, దేవుని వాక్యంలో ఉంది. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుని సొంత అంగీకరించావా? దీన మనసు కలిగిన దీనుడైన ఆ దయామయుణ్ణి, లోకరక్షకుణ్ణి సొంత రక్షకుడిగా కలిగి ఉన్నావా? సొంత రక్షక కలిగి ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. క్రీస్తు మనసు నువ్వు కలిగి ఉండాలని, క్రీస్తును సొంత రక్ష అంగీకరించి క్రీస్తు యేసు ప్రభువారి మనసును కలిగి ఉండి ఆత్మీయంగా, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ప్రభుపేట మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం. ప్రభువా, నా యొక్క చదువును బట్టి, నా ఉద్యోగాన్ని బట్టి, నా బంగారాన్ని బట్టి, నా ఆస్తిపాస్తులను బట్టి నాలో గర్వం ఉంది ప్రభువా, నాలో అహంకారం ఉంది ప్రభువా, నాలో అవిధేయత ఉంది ప్రభువా, దయతో తీసివేయ ప్రభు అని ప్రార్థిద్దాం. అయ్యా యేసు ప్రభువా, నువ్వు కలిగిన దీన మనసు, తగ్గింపు మనసు నా జీవితంలో దయచేయ ప్రభువా. నీకు ఇష్టడుగా జీవించుడికి సహాయం దయచేయ ప్రభు అని ప్రార్థిద్దాం. ఆ విధంగా జీవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నశించి నరకానికి వస్తున్న మా జీవితాలు
నిన్నటి వారమే ప్రభు, నేటికి సజీవులుగా ఉంచారు, వందనాలు చెల్లిస్తున్నాం. మాలో ఎన్నో ఇగో ఫీలింగ్స్ ఉన్నవి, మాలో ఎంతో గర్వం ఉంది, మాలో ఎంతో అహంకారం ఉంది, మాలో ఎంతో అవిధేయత ఉంది. అయ్యో, నీ బిడ్డలుగా చెప్పుకుంటూ నీకు ఆయాసకరంగా, నీకు విరోధముగా మా యొక్క మాటలు, ప్రవర్తన, క్రియల్లో మా జీవితం ఉంది ప్రభు. దయతో క్షమించండి, సరిచేయండి అయ్యా ప్రభు. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారు ప్రభు. అయ్యో, దీవెన పొందాలంటే దీనత్వం ఉండాలని, ఓ నాయన దీవించబడంటే దీన మనసు కలిగి ఉండాలని, ఆ దీన మనసు క్రీస్తు మనసు అని, ఓ తను తగ్గించుకొని హెచ్చింపబడిన వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ వాక్యాన్ని ప్రభు మా హృదయాలు భద్రం చేసుకుని సహాయం దయచే ప్రభు. ఈ లోకంలో ప్రశాంతత కావాలంటే, సమాధానంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు, దీన మనస్సు, తగ్గింపు మనస్సు మేము కలిగి ఉండుటకు మాకు సహాయం దయచే ప్రభు. అయ్యా, ఆత్మ విషయంలో దీనంగా ఉండుటకు, అయ్యా బహిరంగంగా దీనంగా ఉండుటకు, వ్యక్తిగతంగా దీనంగా ఉండుకు, కుటుంబంలో దీనంగా ఉండుటకు, సమాజంలో దీనంగా ఉండుటకు, ఆఫీసుల్లో ఉద్యోగాల్లో దీనంగా ఉండుటకు ప్రభు. ఎల్లప్పుడు ప్రభు క్రీస్తు యేసు మనసు, దీన మనసుమే కలిగి ఉండి సహాయం దయచేయ్యా. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మా జీవితాలు హెచ్చరించారు. మాలో లోపాలు పాపాలు సరిచేయండి, చక్కపరచండి. నేను మాని మహిమకరంగా మా అందరి జీవితం సరిదిద్దమని, ఇంకా మారు మనసు పొందిన వారి జీవితంలో మారు మనసు దయచేయండి. సమాధానం జీవితం సమాధానం దయచేయండి. రక్షణ జీవితం రక్షణ దయచేయండి. క్రీస్తు యేసును ప్రభు సొంత రక్షణ అంగీకరించుటకు సహాయం అందించడం ప్రార్థిస్తున్నాం. దేవా తండ్రి, చిన్న బిడ్డ ప్రభు శిల్ప విషయంలో మీరు ఎంతో సహాయం చేశారు. ఆ బిడ్డ విషయంలో వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా ప్రభు అందరూ ప్రార్థించారు ప్రభు. అందరం ప్రార్థించాం ప్రభు. స్తోత్రాలయ్యా. తాను ప్రభు ప్రార్థించి నిరీక్షించిన మేరకు కష్టపడింది ప్రభు. ఆయా MBBSలో అయినా ఆ యొక్క గవర్నమెంట్ ప్రభు ఆయా ఫ్రీ సీట్ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆయా డాక్టర్ కోర్సు కోసం ప్రభు చదువు నిమిత్తమై ఈ నెల 22వ తారీఖున వెళ్ళవలసి ఉంది. ఆ బిడ్డ చదువులోను, హాస్టల్లోను, ప్రయాణంలోను, ఆరోగ్య విషయంలోను, ఆత్మీయత విషయం మీ ముద్ర వేయమని, సహాయం అందించమని, వాళ్ళ నాన్నగారికి కూడా రక్షణ దయచేయమని, వాళ్ళ అమ్మను కూడా కాపాడమని, వారి తోబుట్టులను, రక్త సంబంధికులు, బంధుమిత్రులకి నాయన, ఇరుగు పొరుగు వారికి ప్రభు అందరికీ మారు మనసు రక్షణ దయచేయండి. నీ దాసులు అక్కడ వెళ్ళినప్పుడు కూడా ప్రభు యేసేపు వలె నీ సాక్షిగా ప్రభు అయ్యా నాయన, యేసేపు ఏ విధంగా వెళ్ళిన చోట దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుని భయభక్తులు జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. అలాగ తను వెళ్ళిన చోట నీ సాక్షిగా, నీ బిడ్డగా ప్రభు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించుడు కృప చూపు, కనికరం చూపమని, అదేవిధంగా వాక్యమైన బిడ్డలందరినీ దీవెన ఆశీర్వాదం కుమ్మరించమని, ఆయా శిల్ప వారి కుటుంబం తీసుకొచ్చిన పలహారాన్ని దీవించి ఆశ్రయించమని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.